హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. పళ్ళు నొప్పులుగా, పళ్ళు చిగుర్లు నొప్పులుగా, ఏమన్నా పుచ్చినట్లుగా అలా ఏమన్నా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి ముందు వెంటనే పెయిన్ తగ్గడానికి రెమెడీ చెప్దాం అనుకుంటున్నానండి ఈరోజు. ఇలాగా జామ చెట్లు అందరి ఇళ్లలోనూ ఉంటాయి. జామాకులు ఈజీగా దొరుకుతాయండి. జామాకులు బెస్ట్ రెమెడీ అన్నమాట. తర్వాత మనకి ఏమైనా పుచ్చులు అలాంటివి ఏమైనా ఉంటే, పళ్ళు ఏమైనా పాడైనవి అలా అనుకుంటే చేదండి, మనకి చేదు బాగా పనిచేస్తుంది అనమాట. వేపాకుల్ని తర్వాత జామాకుల్ని తీసుకోండి. తీసుకుని అవి శుభ్రంగా కడిగేసి ఆ ఆకులు తీసేయండి. ఆకులు తీసేసి వాటర్లో జామాకుల్ని ఇవ్వండి. నీమాకుల్ని 2 ఆకుల్ని, జామాకుల్ని, నీమాకుల్ని 2 ఆకుల్ని వేసి కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ఇలా బాగా మరగబెట్టాలండి. కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా మరగబెట్టాలి. ఈ వాటర్ని మరగబెట్టేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు గోరువెచ్చగా చేసుకుని మరగబెట్టేసుకుని ఇలా మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుంటే దాంట్లో ఉన్న ఆకుల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంట్లో దిగిపోతాయి. పసుపు, ఉప్పు, నీమాకు, జామాకు అన్నీ దీంట్లో దిగిపోతాయండి. ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇలా మూత పెట్టేసుకోవాలి. తర్వాత నీళ్లు చల్లారుతాయి కదండి. నీళ్లు అంటే పూర్తిగా చల్లారకూడదు. గోరువెచ్చగా అయిన తర్వాత మనం నీళ్లు పుక్కిలించి ఊయడానికి వీలుగా మనకి నోరు ఎంత వేడి పడుతుందో అంత వేడిగా చేసుకుని మనం పుక్కిలించి ఒక గ్లాస్ అండి 1 అవర్కి ఒక గ్లాస్ పుక్కిలించి ఊస్తే వాటరు మీకు పళ్ళు నొప్పులు అవన్నీ తగ్గిపోతాయండి. చాలా మంచి రెమెడీ అండి ఇది. అంటే సాల్ట్తో పళ్ళు రుద్దుకున్నా బాగుంటుందండి, కానీ ఇది ఇలా పుక్కిలించడం వల్ల మనకి పళ్ళల్లో ఉన్న ఇదంతా కూడా పోతుందండి. చాలా బాగా పనిచేస్తుందండి ఈ రెమెడీ. ఒకసారి ట్రై చేయండి. అది నాకు పళ్ళ ప్రాబ్లం వచ్చిందండి, అందుకని నేను దానికోసమని పెయిన్ వస్తుందని చెప్పేసి ఈ వాటర్ రెడీ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు చాలా హీట్గా ఉంది కదండి, కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత ఈ రెమెడీని ఫాలో అవుతానండి. ఇది అందరూ కూడా ఈ టిప్పు యూజ్ చేసుకోండి, చాలా బాగా పనిచేస్తుందండి. జామాకులు, వేపాకులు ప్రతి చోటన దొరుకుతాయండి ఈజీగా. మనకి ఉప్పు పసుపు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఈజీగా మరగబెట్టేసుకుని మనం ఆ వాటర్ని గోరువెచ్చగా చేసుకుని అలా పుక్కిలించి చేయడం వల్ల మన నోరు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. తర్వాత లవంగాలు అవి కూడా నోట్లో పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుందండి. ప్రతిరోజు ఒక 4-5 లవంగాలు మీరు నోట్లో పెట్టుకుని ఉంచుకుంటే నైట్ టైం పడుకునేటప్పుడు లవంగాలు నోట్లో పెట్టేసుకుని పడుకుని పోండి. ఉదయానికి నోరు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది అనమాట లవంగాలు. నేను అది ప్రతిరోజు యూజ్ చేస్తానండి. అది ఓకే గైస్, థ్యాంక్ యూ.